హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫ్రెష్ జాబ్స్ తెలుగు ఛానల్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. 8113 పోస్టులకు సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని చివరి దాకా చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ కావడం అయితే జరిగిందండి. సో ఫస్ట్ మనకు గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించిన పోస్టులు అయితే రిలీజ్ చేశారు. టోటల్గా 8113 వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో ఇందులో మనకి ఇక్కడ గమనిస్తే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి అప్లికేషన్ను మనకు స్టార్ట్ డేట్ వచ్చి 14 సెప్టెంబర్ రేపటి నుండి స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 13th అక్టోబర్ వరకు టైం అయితే ఉంది. సో పేమెంట్ చేయడానికి 14th అక్టోబర్ వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. ఏదైనా కరెక్షన్స్ ఉంటే 16th నుండి 25th వరకు టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ అండి. ఇక్కడ మనకు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంటెంట్, అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు అయితే ఉండడం జరిగిందండి. సో దానికి సంబంధించిన వ్యాకెన్సీస్ చూసుకుంటే, సో టికెట్ సూపర్వైజర్ 1736, స్టేషన్ మాస్టర్ 996, గూడ్స్ ట్రైన్ మేనేజర్ 3144, జూనియర్ అకౌంటెంట్ కమ్ టైపిస్ట్ 1507, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 732 ఉద్యోగాలు అనేది ఉన్నాయి. టోటల్గా 8113 వ్యాకెన్సీస్ ఉన్నాయి. అన్నిటికీ ఏజ్ 18 to 36 అండి. సో మనకు 18 to 33. సో కొన్ని కేటగిరీస్ వాళ్ళకు ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years, అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకు 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. దాని తర్వాత స్కిల్ టెస్ట్, సీనియర్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలకు స్కిల్ టెస్ట్ ఉంటుంది. గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఉద్యోగాలకు చూసుకుంటే 2 stagesలో సిబిటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది స్టేషన్ మాస్టర్ అండ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ వచ్చి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ కమ్ ఏదైతే అకౌంట్ అసిస్టెంట్కి, టైపిస్ట్కి సో మనకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందండి. సో ఈ రకంగా మనకు ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారు. ఎక్కడ ఏ ఉద్యోగానికి ఏదైతే అవసరం ఉంటుందో అది కండక్ట్ చేస్తారు. సో మనకు స్కిల్ టెస్ట్ మాత్రం సీనియర్ క్లర్క్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి కాల్ లెటర్స్ ఇక్కడ ఇష్యూ చేసి సర్టిఫికేట్ అనేది వెరిఫై చేసి మనకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 1/3 నెగిటివ్ మార్కు సిబిటి ఎగ్జామ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో, అంటే 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ చేయడం అయితే జరుగుతుందండి. సో దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఫీజు చూసుకుంటే అందరి క్యాండిడేట్స్కి 500 రూపీస్ ఉంటుంది. ఫిజికలీ హ్యాండిక్యాప్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మెన్, ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీస్ వాళ్ళకి మాత్రం, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం, ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి మాత్రం 250 రూపీస్ ఉంటుంది. మిగతా అందరికీ 500 రూపీస్ అయితే ఉంటుంది. సో ఈ ఫీజు పేమెంట్ కూడా మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మనం అటెండ్ అయితే ఫస్ట్ స్టేజ్కి సంబంధించి మనకు ఆ అమౌంట్ కూడా రిటర్న్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో టోటల్గా 90 minutes టైం అయితే ఇస్తారు. జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ టోటల్గా మనకు క్వశ్చన్స్ వచ్చి 100 questions ఉంటాయి. 90 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఫిజికలీ హ్యాండిక్యాప్ అభ్యర్థులకు 120 minutes టైం ఇస్తారు. సో మనకు 1/3 అనేది ఇక్కడ నెగిటివ్ మార్కింగ్, 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ చేయడం జరుగుతుంది. సిలబస్ కూడా డీటెయిల్డ్గా ఏమి ఇస్తారనేది కూడా క్లియర్గా మనకు మెన్షన్ అయితే చేయడం జరిగిందండి. సెకండ్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ టోటల్గా 120 questions, 90 minutes అయితే టైం ఇవ్వడం అయితే జరుగుతుందండి. దీనికి కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్, డీటెయిల్ సిలబస్ని మెన్షన్ చేశారు. సో కొన్ని ఉద్యోగాలకు స్కిల్ టెస్ట్ ఉంటుంది అని చెప్పాను కదా, ఆ స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. సో స్కిల్ టెస్ట్కి సంబంధించి మనకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజరు ఈ విధంగా ఉంటుంది. గూడ్స్ ట్రైన్ మేనేజరు, సీనియర్ క్లర్క్ టైపిస్టు, జూనియర్ అకౌంట్ అసిస్టెంటు, చీఫ్ కమర్షియల్ కమ్ సూపర్వైజరు, స్టేషన్ మాస్టరు అన్ని ఉద్యోగాలకు ఫస్ట్ స్టేజ్ మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ దాకా రెండింటికి కామన్గా ఉంటుంది. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు థర్డ్ రౌండ్ కూడా ఉంటుంది. అది మనకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. స్టేషన్ మాస్టర్కి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. మనకి ఇది థర్డ్ రౌండ్ అయితే ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫై చేసి జాబ్ అయితే ఇస్తారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ రేపటి నుండి దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. అప్లై అయితే చేసుకోండి. ఇది గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించిన పోస్టు. మనకు నాన్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన పోస్టులు కూడా రిలీజ్ కావాల్సి అయితే ఉంది. అవి మనకు రిలీజ్ అవుతాయి 21st అలా. అది రిలీజ్ అయిన తర్వాత దానికి సంబంధించిన అప్డేట్ కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.